అయోధ్య రాముని వారి కోదండం వచ్చింది. 2 సంవత్సరాల క్రితం రాముల వారి యంత్రం వచ్చింది. ఇది రెండో అయోధ్య. ఆయన వాల్మీకి అయితే ఇది ఆంధ్ర వాల్మీకి కాబట్టి ఇక్కడ వచ్చింది. ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని విఎస్ఆర్ శర్మ పట్టాభి యూట్యూబ్ ద్వారా వీక్షించగలరు, లైవ్లో పెట్టాము. ఇది కాక హెచ్సివి, ఎస్టీవీ, సిటీ కేబుల్స్ వారి ఛానల్లో కూడా ప్రతిరోజు వాళ్ళ న్యూస్లో చూపిస్తున్నారు. అవి కూడా మీరు గత వారం రోజుల్లో చూపిస్తున్నారు, అవి కూడా చూడండి. తర్వాత మీరు మా అన్నగారు మాట్లాడతారు. వారి చేసిన కార్యక్రమం. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ ఆశ్రమానికి వచ్చి ఇటువంటి ప్రయోగయజ్ఞం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీ హైదరాబాద్ వాస్తవ్యం, మీ ఇలాంటి కార్యక్రమాలు చాలా చోట్ల చేసాం. కానీ ఇక్కడ ఉన్నంత ప్రశాంతత, ఇక్కడ ఉన్నంత ప్రజల యొక్క నడవడిక మాకు చాలా నచ్చి గత సంవత్సరం చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఈ ప్రయోగ మంత్రాలతో పబ్లిక్లో ఎప్పుడు చేయము, ఎక్కడో లోపల చేసుకుంటాం. కానీ వీళ్ళందరినీ చూసి ఈ ఆశ్రమానికి వచ్చిన ప్రతి భక్తుడు సంతోషంగా వచ్చి సంతోషంగా వెళ్ళాలని సత్సంకల్పంతో లోక కళ్యాణార్థం మహాగణపతి, మహానృసింహ, లక్ష్మి, దుర్గా ఇట్లాంటి ఇత్యాదులు అమ్మవారు, అయ్యవార్లు, నృసింహస్వామి, తర్వాత మహాగణపతి ఇట్లాంటివి వీళ్ళందరి మూల మంత్రాలతోటి మహాయజ్ఞం ప్రయోగ మంత్రాలతో చేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మామూలుగా ఇక్కడ యజ్ఞాల్లో మామూలుగా భక్ష్యాలు వేస్తుంటాం. మీరు చూసే ఉన్నారు ఇప్పటిదాకాను. ఈ భక్ష్యాలతోటి మంత్ర అనుష్ఠాన దేవతని అనుగ్రహించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ప్రతి భక్తుడు, ప్రతి వ్యక్తి ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో నుండు నూరేళ్లు సుఖంగా సంతోషంగా ఉండాలని లోక కళ్యాణార్థం చేయటం తప్ప ఇందులో ఎటువంటి స్వార్థం లేదు. ఇటు పట్టాభి గారు కానీ, ఇటు మాకు కానీ అందరూ బాగుండాలి, సర్వే జన సుఖనో భగవంతుని సత్సంకల్పం తప్ప గోత్రనామాలతో ఇండివిజువల్గా ప్రయోగ మంత్రాలు చేయటం చదవడం కానీ ఇక్కడ జరగదు. ఇక్కడ ఎవరి దగ్గర వారు ఇచ్చిన ద్రవ్యాలు ఇస్తే పుచ్చుకుంటాం, లేకపోతే నీ ద్రవ్యాలు మేమే చేసుకుని మేమే సమకూర్చి ఈ ఆశ్రమం అన్ని ద్రవ్యాలు ఏమేమీ లోటు లేకుండా కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఇంత వైభవంగా అందంగా ఈ కార్యక్రమం జరగదు. కానీ వీళ్ళ యొక్క ఉదార స్వభావం, మంచి మనసుతోటి ఏమి ఇచ్చినా అనంతం అవుతుంది. కాబట్టి దేవతామూర్తులు చాలా తృప్తిగా చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడ మీరు చేసిన యజ్ఞాన్ని వాళ్ళు స్వీకరించి వీళ్ళందరినీ ఆశీర్వచనం చేస్తారు. వీళ్ళందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం శాంతి. నిన్న ఈ స్థలం యొక్క ప్రభావము నిన్ననే చెప్పవచ్చు. పొద్దు నుంచి ఒకటే వర్షం, కోదండం వస్తుంది, జనాలు కూడా వచ్చి చూడటానికి చాలా ఇబ్బంది అనుకున్నాం. అమ్మవారికి దండం పెట్టిన, అమ్మ అందరూ వస్తున్నారు, నువ్వే చూసుకో, వర్షం తగ్గించాము. అమ్మవారికి గట్టిగా ప్రార్థించిన మేము పావు గంటగా వాన తగ్గి ఈరోజు హోమానికి కూడా ఇబ్బంది లేకుండా జరిగిందంటే ఎంతకంటే నిదర్శనం కావాలి. జై శ్రీరామ్.